Hi friends, నేను మీ శివరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివరామ్ వ్లాగ్స్. సో ఈ రోజులో నేను మీతో మా ఈవినింగ్ వాక్ అప్పుడు ప్రకృతిని ఆస్వాదించడం నాకు చాలా ఇష్టం. అంటే అదే అలా చూస్తూ ఉండడం నాకు బాగా ఇష్టం అనమాట. మన ఛానల్ కూడా చాలా మంది విలేజ్ ని ఇష్టపడే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ అందరి కోసం మా విలేజ్ నుంచి అవుట్ సైడ్ మొత్తం నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే మా ఊరు నుంచి నర్సాపేట వెళ్ళేటువంటి రోడ్ మీద మేము వాకింగ్కి వెళ్తుంటాం ఈవినింగ్. ఈ మధ్యనే స్టార్ట్ చేసాం, గుడ్ హ్యాబిట్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ పంటలు లేవు, పొలాలన్నీ ఖాళీగానే ఉన్నాయన్నమాట. సో ఇంకో 5 minutes లో మేము స్టార్ట్ అవబోతున్నాము. ఆల్రెడీ మీరు మా ఇంటి అవుట్ సైడ్ నుంచి ఏరువాక టెంపుల్ వరకు చూసేస్తారు కదా దీనికి ముందు బ్లాగ్లో. అక్కడ నుంచి మనం వాక్ని కంటిన్యూ చేసేద్దాం. ఇదే నేను ఇరువక బ్లాగ్లో చూపించినటువంటి చిన్న వినాయకుడి స్వామి గుడి. ఊరి దగ్గరలో అంటే పొలాల మధ్యలో ఉంటుంది. దీని పక్కనే నేను ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి కాలేజ్ కూడా ఉంటుంది. ఈ కాలేజ్ గ్రౌండ్ చాలా పెద్దది. నేను అండ్ ప్రసన్న ఈ మధ్యకాలంలో రోజు వెళ్తున్నాము. మన 2 కోతులు కూడా వస్తామని చెప్పేసి అప్పుడప్పుడు వస్తున్నారు. కాలేజ్ గ్రౌండ్లోనే ఇంతకు ముందు మార్నింగ్ పూట వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళట్లేదు. సో మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆ వైపు ఈ వైపు ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ కలర్ అరుగులు ఉన్నాయి కదా, వాటి మీద చాలా మంది సాయంత్రం కూడా కూర్చుంటుంటారు. అవి సప్టాక్ ఆ వైపు ఈ వైపు కట్టారు. పంట కాలువ రోడ్ కిందగా ఈ వైపు నుంచి ఈ వైపుకి వెళ్తారు అనమాట. దాని మీద చిన్న బ్రిడ్జ్ లా ఉంటుంది, అదే సప్టా అంటారు మా వైపు. ఇప్పుడు మనం చూసినటువంటి గుడికి సంబంధించిన వీడియో మా ఫ్రెండ్ ఛానల్లో ఉంటుంది. దీని ముందు వ్లాగ్లో నేను ఫస్ట్ కామెంట్లో మా ఫ్రెండ్ ఛానల్ని పిన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియో చూడండి అక్కడికి వెళ్ళి. టు బీ ఫ్రాంక్, నేను ఈ వీడియోని 2 రోజులు షూట్ చేశాను. నాకు కంఫర్టబుల్గా లేకపోయేసరికి అలా చేయాల్సి వచ్చింది. కొన్ని క్లిప్స్లో మీకు ఎండ కనిపిస్తుంది, అలాగే ఇంకొన్ని క్లిప్స్లో ఏమో క్లౌడీగా ఉంటుంది. సగం కంటే ఎక్కువ దూరమే వచ్చేసాము. వరి సీజన్ ఇంకా బిగిన్ అవ్వలేదు మా వైపు, కాలువలు రాలేదు కాబట్టి పంట పొలాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.
మా ఊరు పెద్దకాలువ దగ్గరికి వచ్చాము. పెద్దకాలువ దాటిన తర్వాత 2 కిలోమీటర్ల రాయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతాము. అప్పుడు 4 కిలోమీటర్స్ అవుతుంది. సో ఒకసారి ఈ కొబ్బరి తోటలో కూడా అలా వెళ్ళి చూసేసి వద్దాం. కొబ్బరి తోటకి పెద్ద కాలువకి మధ్యలో చుట్టూ గ్రీనరీతో ఈ బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి ఒక ఆఫీస్ టైప్లో కరెంట్ బిట్లు అని అంటాం మేము. పవర్ జనరేట్ చేసే స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. ఒక 3 ఉన్నాయి మా ఊరు పెద్ద కాలువకి. వాటికి సంబంధించిన ఆఫీస్ ఇది. నేను మీకు చూపించడానికి ట్రై చేశాను, బట్ అవ్వలేదు. నేను ఆ వైపు వెళ్ళినప్పుడు కొద్దిగా చూపించాను. కాలువలో నీళ్ళు కూడా లేవు, అడుగుకి వెళ్ళిపోయి నేను మొత్తం ఎండిపోయింది కాలువ ఫుల్గా. పాములు కనిపిస్తున్నాయి మాకైతే బయటికి. కాలువ ఫుల్గా నీళ్ళతో ఉన్నప్పుడు నేను విలేజ్ నేచర్ బ్లాగ్లో మీకు చూపించాను, అలాగే లాక్డౌన్ జర్నీ బ్లాగ్స్లో కూడా చూపించాను. వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మరియు పైన ఐకార్డ్స్లో వదిలేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇందాక నేను చెప్పాను కదా మీకు కరెంట్ బిట్ అని చెప్పేసి, ఇదే ఇలానే ఉంటుంది బయట వైపు నుంచి చూడడానికి. చుట్టూ అంతా గ్రీనరీతో బాగుంటుంది, మంచి పార్క్ టైప్లో ఉంటుంది అనమాట. వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను మీకు మొత్తం లోపల బయట చూపించడానికి ట్రై చేస్తాను. సపరేట్గా ఒక వ్లాగ్ చేస్తాను వీటి గురించి. ఈ వైపు 2 ఉంటాయి, అలాగే కాలువ దగ్గర బ్రిడ్జ్ పక్కనే వాటికి సంబంధించిన ఆఫీసు, వర్కర్స్, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. ఈ వైపు కూడా ఒక కరెంట్ బిట్ ఉంటుంది, ఫస్ట్ బిట్ ఇది. ఇక్కడ కూడా కొంతమంది వర్కర్స్ ఉంటారు. ఆ దూరంగా కనిపిస్తుంది మా పక్క విలేజ్. ఆ విలేజ్ నుంచి మా విలేజ్కి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 2-3 డేస్ ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి వచ్చాము. మరీ దూరం అవుతుందని చెప్పేసి ఇక వెళ్ళకుండా ఇక్కడ వరకే వెళ్ళి వస్తున్నాము. అక్కడ కొంతసేపు కూర్చున్నాము. పక్కనే మాకు సప్టాకి సంబంధించినటువంటి అరుగులు ఉంటాయి రోడ్డుకి పక్కన, అక్కడక్కడ ఉంటాయి కొన్ని. అక్కడ కూడా ఒకటి ఉంటే కూర్చొని ఒక టైం ల్యాప్స్ షూట్ చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి. అలాగే ఇక్కడ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి కాలువ అలా చూసి వెళ్ళిపోదాం ఇంకింటికి. కాళ్ళకు 2 వైపులా ఉన్నటువంటి మట్టి రోడ్లు పక్కన ఉన్నటువంటి ఊర్లకి వెళ్ళడానికి షార్ట్ కట్ రోడ్స్గా బాగా యూజ్ అవుతాయి. ఈ బిల్డింగ్ దగ్గర ఈ పక్కన మూలన ఒక బావి ఉంటుంది. ఆ బావిలో వాటర్ని చాలామంది తీసుకెళ్తారు, ఊర్లో వాళ్ళు కానీ పక్కన ఊళ్ళో కానీ కొంతమంది వచ్చి తీసుకెళ్తుంటారు క్యాన్లలో. మినరల్ వాటర్ బదులు ఇవి తాగితే హెల్త్కి మంచిది అంటుంటారు. మేము కూడా వచ్చాం కదా అని చెప్పేసి రోజు ఇక్కడ కొంచెం వాటర్ తాగి వెళ్తుంటాం, అలసిపోయి ఉంటాం కాబట్టి.
సో ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. విలేజ్ని ఇష్టపడే వాళ్ళు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. సో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ని, సజెషన్స్ని రిలీజ్ చేయండి.